నమస్కారం. ఖచ్చితమైన జనగణన ప్రయాణానికి సంబంధించిన ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. రాబోయే 2027 సెన్సస్ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సేకరణ ప్రక్రియ కదా. మరి ఇందులో ఎన్యూమరేటర్లు వాడే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్, అదేనండి మన హెచ్ఎల్ఓ యాప్పై పూర్తి పట్టు ఎలా సాధించాలో ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఈ యాప్ మాస్టరీ అనేది ఎంత కీలకమో చూద్దాం. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ప్రధానంగా 5 దశల గుండా వెళ్తాం. 1. హెచ్ఎల్ఓ యాప్ నావిగేషన్. 2. భవనాలు, ఇళ్లకు నంబర్లు ఇవ్వటం. 3. నేలకు వాడిన వస్తువుల గుర్తింపు. 4. గోడలు, పైకప్పుల వర్గీకరణ. ఇక చివరగా 5. ఆ ఇంటిని దేనికి వాడుతున్నారో నిర్ధారించడం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి అంశం హెచ్ఎల్ఓ యాప్ డాష్బోర్డ్ నావిగేషన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నది ఎన్యూమరేటర్లు ఫీల్డ్లో అడుగు పెట్టగానే చూసే మొట్టమొదటి స్క్రీన్. ఈ డిజిటల్ వర్క్స్పేస్ను ఒకసారి గమనిస్తే ప్రధానంగా 6 యాక్షన్ బటన్లు కనిపిస్తున్నాయి కదా. ఇవేనండి మన మొత్తం డేటా ఎంట్రీకి గుండెకాయలాంటివి. మరి ఈ బటన్లు ఏం చేస్తాయో చూద్దాం. కొత్త డేటా ఎంట్రీ, సారాంశాన్ని చూడటం వంటివి ఇందులో ఉంటాయి. కానీ ఇక్కడ మనం అత్యంత జాగ్రత్తగా గమనించాల్సింది సింక్ బటన్. దీని ద్వారానే మనం కలెక్ట్ చేసిన డేటా సర్వర్కు సురక్షితంగా వెళ్తుంది. ఒకవేళ సింక్ చేసిన తర్వాత కూడా ఏదైనా చిన్న పొరపాటు జరిగిందనిపిస్తే టెన్షన్ పడాల్సిన పనే లేదు. సింక్ చేసిన డేటాను సవరించండి అనే ఆప్షన్ ద్వారా దాన్ని సరిదిద్దవచ్చు. అంటే మన డేటా ఎప్పుడూ 100% ఖచ్చితంగా ఉండేగా ఇవి చూసుకుంటాయన్నమాట. ఇక నెక్స్ట్ అత్యంత ముఖ్యమైన రెండో దశ భవనాలు మరియు ఇళ్లకు నంబర్లు ఇవ్వడం. ఇక్కడ మనకు అసలైన డేటా ఎంట్రీ మొదలవుతుంది. అయితే మాన్యువల్ రూల్స్ ప్రకారం ఇక్కడ రిపీట్ మరియు న్యూ బటన్లను ఎలా వాడాలో ఖచ్చితంగా తెలుసుండాలి. ఒకే భవనంలో 1 కంటే ఎక్కువ ఇళ్లున్నాయనుకోండి, అప్పుడు రిపీట్ బటన్ మాత్రమే నొక్కాలి. అప్పుడు ఆటోమేటిక్గా అదే భవనం నెంబర్ మళ్ళీ వస్తుంది. అలా కాకుండా అసలు మనం వెళ్ళిందే ఒక సరికొత్త భవనం లేదా ఇంటికి అయితే అప్పుడు ఖచ్చితంగా న్యూ బటన్ వాడాలి. ఈ లాజిక్ మిస్ అవ్వకుండా ఉంటే మన డేటా ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మూడో అంశం చూద్దాం. అదేంటంటే నేల తయారీకి వాడిన వస్తువులను గుర్తించడం. అంటే ఇల్లు ఎలా నిర్మించాలో కింది నుంచి పైకి చూద్దాం. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ గమనించండి. నేల ఏ మెటీరియల్తో వేశారో నమోదు చేసేటప్పుడు మనం ఒక గోల్డెన్ రూల్ గుర్తుపెట్టుకోవాలి. అదే ప్రధాన వస్తువు నియమం. అంటే ఏంటి? సింపుల్ అండి. ఆ ఇంట్లో అత్యధిక భాగం నేల దేంతో వేశారో అదే ప్రధాన వస్తువు. ఉదాహరణకు ఒక్క గదిలో మాత్రమే డిజైన్ కోసం మొజాయిక్ వేసి మిగతా ఇల్లంతా సిమెంట్ ఉందనుకోండి, అప్పుడు నిస్సందేహంగా సిమెంట్ మాత్రమే ఎంచుకోవాలి. కానీ ఫీల్డ్లో ఉన్నప్పుడు మనకొక ప్రాక్టికల్ డౌట్ వస్తుంది, అవునా? ఒక బహుళ అంతస్తుల భవనం ఉందనుకోండి, గ్రౌండ్ ఫ్లోర్లో ఏమో నేలంతా సిమెంటుతో ఉంది, కానీ ఫస్ట్ ఫ్లోర్లో మార్బుల్స్ లేదా టైల్స్ వేశారు. మరప్పుడు పరిస్థితి ఏంటి? ఏ మెటీరియల్ ఎంచుకోవాలి? దీనికి రూల్ బుక్లో చాలా క్లియర్ ఆన్సర్ ఉంది. మనం ఏ సెన్సస్ ఇంటి వివరాలు నమోదు చేస్తున్నామో ఆ ఇల్లు ఏ అంతస్తులో ఉందో కేవలం ఆ అంతస్తు నేల గురించి మాత్రమే మనం పట్టించుకోవాలి. అంతే. మిగతా భవనంలో ఏముందనేది మనకు అనవసరం. ఈ ఒక్క పాయింట్ గుర్తుంటే చాలు, ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఇక అక్కడ్నుంచి అలా గోడలు, పైకప్పుల వర్గీకరణ ఎలా చేయాలో ఈ 4వ విభాగంలో చూద్దాం. గోడల దగ్గరికొచ్చేసరికి కూడా ఇందాక మనం నేల కోసం వాడుకున్న అదే ప్రధాన వస్తువు నియమం ఇక్కడ కూడా పక్కాగా వర్తిస్తుంది. ఇంటి గోడల్లో అత్యధిక శాతం ఏ మెటీరియల్తో కట్టారో దాన్ని బట్టే మనం కోడివ్వాలి. అయితే ఇక్కడ మరో కామన్ ప్రాబ్లం వస్తుంది. చాలా ఇళ్లకు గోడలు మట్టితో కట్టి పైన అందంగా ప్లాస్టరింగ్ చేసి కలర్స్ వేసేస్తారు. మరి అలాంటప్పుడు అసలు మెటీరియల్ ఏంటో బయటికి కనిపించదు కదా. ఇలాంటప్పుడే ఎన్యూమరేటర్లు చాలా అలర్ట్గా ఉండాలి. ఇలాంటి కేసుల్లో మనం చెయ్యాల్సిందే ఒకటే, ఆ పైనున్న పూత వెనుక ఏముందో చూడాలి. అంటే పైకి కనిపించే సిమెంట్ ప్లాస్టరింగ్ కాదు ముఖ్యం, లోపల కట్టింది మట్టితోనా లేక కాల్చనిటుకలతోనా అని ఇంటి వాళ్లను అడిగి మరీ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ లోపలున్న అసలు నిర్మాణ వస్తువునే మనం రికార్డ్ చెయ్యాలి. ఇక రూఫ్ అంటే పైకప్పుల విషయానికి వస్తే స్క్రీన్ మీద ఆప్షన్స్ చూడండి. భవనం పైకప్పు చదునుగా ఉందా లేక ఏటవాలుగా ఉందా అనే దాన్ని బట్టి మెటీరియల్స్ మారిపోతాయి. ఆ తేడాను బట్టి మనం సరైన వస్తువును చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 2 చిత్రాలు చూస్తే మీకు ఆ వ్యత్యాసం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు చేతితో చేసిన పెంకులున్నాయి, మరోవైపు
పలక లేదా స్లేట్ పైకప్పు ఉంది. ఈ రెండింటికి చాలా తేడా ఉంది కదా. ఫీల్డ్ మార్కర్లు ఈ తేడాలను చూసిన వెంటనే గుర్తుపట్టగలిగితే పని చాలా సులువవుతుంది. ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 5వ విభాగం ఆ గణన గృహాన్ని వాస్తవానికి దేనికి వాడుతున్నారో నిర్ధారించడం. ఇక్కడ యాప్లో చూస్తే మనకు పెద్ద లిస్ట్ కనిపిస్తుంది. ఆ ఇంటిని కేవలం నివాసానికి వాడుతున్నారా, లేక వ్యాపారాల కోసమా, లేదా అసలు పూర్తిగా ఖాళీగా ఉందా? ఇలా ప్రతి ఒక్క పరిస్థితికి తగ్గట్టు ఇక్కడ డీటెయిల్డ్ ఆప్షన్స్ ఉంటాయి. అంత పెద్ద లిస్టు చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఈ మొత్తం జాబితాను 3 ప్రధాన కేటగిరీలుగా విడగొట్టవచ్చు. మొదటిది నివాసం, అంటే ఇల్లు, గుడారాలు లాంటివి. రెండోది నివాసేతరం, అంటే ఇక్కడ ఎవరూ ఉండరు, కేవలం షాపులు, ఫ్యాక్టరీల కోసం వాడతారు. ఇక మూడోది సంస్థాగతం, జైళ్ళు, హాస్టళ్లు, వృద్ధాశ్రమాలు ఇలాంటివన్నీ ఈ కేటగిరీ కిందకే వస్తున్నాయి. చాలా సింపుల్ గదా. మరికొన్ని ఇళ్ళు ఉంటాయి. ఇవి నివాసానికి, అదే సమయంలో వేరే అవసరానికి కూడా వాడుతారు. ఉదాహరణకు, ముందువైపు డాక్టర్ క్లినిక్ ఉండి వెనుక కుటుంబం ఉంటుందనుకోండి, దాన్ని నివాసము మరియు ఇతర వాడుక అంటాం. ఒకవేళ ఆ కాంబినేషన్ యాప్ డ్రాప్డౌన్ లిస్ట్లో లేకపోతే మనమే స్వయంగా నివాసము మరియు క్లినిక్ అని మాన్యువల్గా టైప్ చేయాల్సుంటుంది. ఇది మర్చిపోకూడదు సుమా. ఇక ముగించే ముందు ఇక్కడొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ఈ యాప్లో వివరాలు నమోదు చేయటం, వాటిని ఖచ్చితంగా సింక్ చేయటం కేవలం ఒక డేటా ఎంట్రీ పని మాత్రమే కాదు. ఎన్యూమరేటర్లు ఎంతో కష్టపడి నమోదు చేసే ఈ చిన్న చిన్న ఖచ్చితమైన వివరాలే రేపటి నవభారత నిర్మాణానికి, వేల కోట్ల రూపాయల జాతీయ విధానాలకు పునాదిరాళ్లవుతాయి. ఈ ఖచ్చితత్వమే రేపటి మన భవిష్యత్తును నిర్ణయిస్తుందంటే అది ముమ్మాటికి నిజమే కదా. ఆలోచించండి.